ఎన్నికల తర్వాత ఏపీలో హింస పేట్రేగిపోతోంది. ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడి మార్క హింస రచన సాగుతోంది. తెలుగుదేశం పార్టీ డిఎన్ఏగా ముద్రపడిన అరాచకాలు సాగిపోతున్నాయి. సిగ్గుమాలిన వ్యవహారం ఏంటంటే ఈ హింసకు చంద్రబాబు నాయుడు ఎంత కారణమో ఏపీలో ఎన్నికల సంఘం అధికారులు కొందరు అంతే కారణం. వారే కాదు, ఈసీ పర్యవేక్షణలో బరితెగించేసిన కొందరు పోలీస్ అధికారులు కారణమే. ఎన్నికల చరిత్రలోనే ఇంతటి దిక్కుమాలిన పరిస్థితి, ఇంతటి దిగజారుడుతనం ఎన్నడూ లేదు. చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్న ఈ ఎన్నికల్లోనే ఆ చంద్రబాబు డైరెక్షన్లోనే ధ్వంస రచన జరిగిపోతోంది. దీన్ని ఈసీ కళ్ళప్పగించి చూస్తోంది. దీన్ని చూసిన మేధావులు సిసి ఏంటిది ఈసీ అని నిలదీస్తున్నారు. దీనిపైన ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. విధ్వంసాలు, హింసాయుత ఘటనలు, అరాచకాలు నారా చంద్రబాబు నాయుడు దగ్గరి బంధువులే అంటారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా అలానే సాగింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పాతాళానికి పడిపోయిందని అర్థం కాగానే చంద్రబాబులో రాక్షసత్వం అమాంతం నిద్రలేచింది. తెలుగుదేశం పార్టీకి సమాధి కట్టేశారని అమాయక పేదలపై బాబుకు మండుకొచ్చింది. దీంతో పాటు తమపై గెలిచే పాలకపక్ష నేతలపైన ఆగ్రహం పెల్లుబీకింది. అంతే, తనకే సాధ్యమైన కుట్రలతో, కుతంత్రాలతో ఏపీలో అగ్గిరాజేశారు. చంద్రబాబు నాయుడు హింసకు స్కెచ్ గీయడమే సరే, దానికి పోలీసులు, ఈసీలోని కొందరు అధికారులు కూడా వత్తాసు పలకడమే అన్నింటినీ మించిన దుర్మార్గం. ఏపీలో ఎన్నికలకు ఏడాది ముందే తన రాజకీయ భవిష్యత్తు ఎలా జారిపోతోందో చంద్రబాబుకు అర్థమైపోయింది. ఒంటరి పోరు చెయ్యలేమని తేలిపోయింది. అందుకే జనసేనతో జట్టు కట్టారు. తామిద్దరమే కలిసి పోరాడినా ఎన్నికల ఏరు దాటలేమని తెలిసింది. జనంలో పాతుకుపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ధర్మయుద్ధంలో గెలవలేమని చంద్రబాబుకు తెలుసు. అధర్మ యుద్ధం చెయ్యాలంటే వ్యవస్థలను మేనేజ్ చెయ్యాలి. ప్రతిపక్ష నాయకుడిగా అది సాధ్యం కాదనుకున్న చంద్రబాబు దానికోసమే 5 ఏళ్ల క్రితం తాను తిట్టిపోసిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ తమ కూటమిలో ఉంటే ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేయొచ్చనుకున్నారు. ఈసీని మేనేజ్ చేయగలిగితే తమకు నచ్చిన పోలీస్ అధికారులను తమకు నచ్చిన ప్రాంతాల్లో ఉండేలా చేసుకోవచ్చుననుకున్నారు. అందుకే ఎన్నికల ముందు జనసేన బీజేపీల జెండాలతో పసుపు జెండాను జతకట్టించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోగానే ఎన్నికల కమిషన్లో కీలక అధికారులు చంద్రబాబుకు చుట్టాలైపోయారు. తమ దగ్గరి చుట్టం పురంధేశ్వరిని అడ్డుపెట్టుకుని పోలింగ్ కి ముందు ఏకంగా 22 మంది అధికారులను బదిలీ చేయించారు చంద్రబాబు. ఈ మేరకు పురంధేశ్వరే ఈసీకి ఒక లేఖ రాశారు. ఆ 22 మంది పాలక పక్షానికి కొమ్ము కాస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. వారిని తక్షణమే బదిలీ చేయాలన్న పురంధేశ్వరి వారి స్థానంలో చంద్రబాబు నాయుడు సూచించిన 22 మంది అధికారులను నియమించాలని సిఫార్సు చేశారు. ఎవరిని నియమించాలో ఏ రాజకీయ పార్టీ ఈసీని శాసించకూడదు. అయినా పురంధేశ్వరి గీత దాటారు. ఈసీ కూడా మేడం చెప్పడమే ఆలస్యం అన్నట్లు ఆమెకు కావలసిన అధికారులనే ఆమె చెప్పిన చోట పోస్టింగ్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో తాము ఎంత విద్వేషం రగిల్చినా పాలకపక్షం తప్పు చేయకపోవడం బాబుకు నచ్చలేదు. పోలింగ్ రోజున ఏదో ఒకటి చేయాలనుకున్నారు. పల్నాడు జిల్లాలో పలు చోట్ల హింస రాజేశారు. ఈవీఎంలు ధ్వంసం చేయించారు. అనంతపురం జిల్లాలో హింస రాజేశారు. ఇలా రెచ్చగొడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కూడా రెచ్చిపోయి తమ పార్టీ నేతలపై దాడులు చేస్తారని అనుకున్నారు. అప్పుడు ఈసీని పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ ను నానా ఇబ్బందులు పెట్టొచ్చనుకున్నారు. కానీ టీడీపీ ఎంతగా హింసతో రెచ్చిపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు సంయమనం పాటించారు. ఎందుకంటే అప్పటి వరకు ఎన్నికలు ప్రశాంతంగా సాగిపోయాయి. ఆ వాతావరణాన్నే కొనసాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు పట్టుదలగా వ్యవహరించారు. రెచ్చగొట్టినా రెచ్చిపోరా అని టీడీపీ గూండాలకు మరింత మండుకొచ్చింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో గత ఎన్నికల్లో ఓడిపోయి అవమాన భారంతో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తనకు కావలసిన పోలీస్ అధికారులను వెంటబెట్టుకుని గత ఎన్నికల్లో తనని ఓడించి ఈసారి ఎన్నికల్లో మరోసారి ఓడించడానికి రెడీగా ఉన్న పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేయించారు. టీడీపీ గూండాలకు తోడుగా పోలీసులు వెళ్లారు. ఏఎస్పీ రామకృష్ణ చౌదరి ఆదేశాలతో పోలీసులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిలో విధ్వంసాలు సృష్టించారు. రేపన్న రోజున వాటిపై ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులే ధ్వంసం చేశారు. కాకపోతే ఈ నీచ వ్యవహారం మరో కెమెరాకి దొరికిపోయింది. సీసీ కెమెరాలు అనేవి అది వీళ్ళు చేసిన పనే. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చో అక్కడ పెట్టుకొని దౌర్జన్యానికి దిగి హింసాకాండ క్రియేట్ చేసి భయోత్పాతం క్రియేట్ చేయడము,
దాంట్లో నుంచి ఏదైనా లాభం పొందాలని చూడడం, ఏదైతే ముందు నుంచి టీడీపీ నేచర్ ఉందో ఇక్కడ కూడా అదే కనపడుతుంది. సీసీ కెమెరాలు ఉండేదే ఎవరైనా నేరం ఏదైనా జరిగితే దాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడాల్సినవి. పోలీసులు పోయి దాన్ని పగలగొట్టడం అంటే ఇంకా అంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని భావించిన దళిత వాడలు, గ్రామాలపైన టీడీపీ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు తమాషా చూశారు. పల్నాడు జిల్లాలోనూ ఇలాగే రెచ్చిపోయారు. ఈ ఎన్నికల్లోనూ టీడీపీకి ఘోర పరాభవం తప్పదని క్లారిటీ రావడంతోనే టీడీపీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్లోనే హింసాయుత దాడులతో పేట్రేగిపోయారు. పోలీసులు పచ్చ గూండాలకు సహకరించారు. ఎన్నికల ముందు జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఆ తరువాత ఎన్నికల సంఘంతోనూ పోలీసులతోనూ పొత్తు పెట్టుకుని యథేచ్ఛగా విధ్వంసాలు సృష్టించారు. చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడైతే అధికారులను మార్చమని పురంధేశ్వరికి సూచించారో, పురంధేశ్వరి ఎక్కడెక్కడైతే తమ మనుషులను నియమించాలని సిఫార్సు చేశారో ఆ ప్రాంతాల్లోనే హింసాకాండలు చోటు చేసుకోవడం వారి కుట్రకు తిరుగులేని నిదర్శనం. పురంధేశ్వరు ఇంగోరు మాకు ఇదిగో ఈ కంప్లైంట్లు ఉన్నాయని అపోజిషన్ రాయడంలో తప్పేం లేదు. కానీ ఎవరిని పెట్టాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో అప్పుడే చంద్రబాబు నాయుడు గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారేమో అని అనిపిస్తుంది పైన నుంచి. ఆ మేరకు కొంచెం ఒత్తిళ్లు పనిచేసాయనడానికి బలమైన ఇది ఆ రోజు హడావుడిగా అంతమందిని మార్చినప్పుడు చెప్తున్నాం పట్టులేని వాళ్ళు వస్తే కష్టమని. ఆఖరకు పోలింగ్ తర్వాత జరిగిన హింస చూస్తే అది ఎంత కరెక్ట్ అనేది అర్థమవుతుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత గత 5 ఏళ్లలో పల్నాడులో కానీ అనంతపురంలో కానీ ఇటువంటి హింసాయుత ఘటనలు ఒక్కటి కూడా చోటు చేసుకోలేదు. గతంలో చంద్రబాబు నాయుడి పాలనలోనే ఇటువంటి హింస జరిగేది. ఎన్నికల్లో ఓడిపోతున్నామన్న ఉక్రోషంతో పాత సంస్కృతిని చంద్రబాబు మళ్లీ తెరపైకి తెచ్చారని పాలకపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. పురంధేశ్వరి సిఫార్సుతో 22 మంది అధికారులను మార్చిన రోజునే పాలకపక్షం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి రాష్ట్రంపై అవగాహన లేని వారిని ఆ స్థానాల్లో నియమించవద్దని విజ్ఞప్తి చేసినా లాభం లేకపోయింది. బాబు పురంధేశ్వరి ఆదేశించినట్లే ఈసీ నడుచుకుపోయింది. పోలీసులు హింసను నడుపుకుపోయారు. కళ్ల ముందే హింస బగ్గుమంటోన్న ఈసీ న్యూరో చక్రవర్తిలా అచేతనంగా ఉండిపోయింది. అంతా అయిపోయాక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏపీ అధికారులను పిలిపించి హింసాయుత ఘటనలు ఆపలేకపోయిన అధికారులపై వేటు వేసింది. ఈ జాగ్రత్త ఏదో ఏపీ సీఈసీ ముందుగానే తీసుకుంటే ఇంతటి హింస జరిగేదే కాదంటున్నారు నిపుణులు. చంద్రబాబు సూచించడం, పురంధేశ్వరి కోరడం ఆలస్యం. ఏపీలో ఈసీ అధికారులు వారు చెప్పినట్లు వ్యవహారాలు చేసుకుపోయారు. వారు ఎక్కడైతే మార్పులు చేశారో ఆ ప్రాంతాల్లోనే హింస చెలరేగింది. ఆ హింస చేయడం కోసమే బాబు అండ్కో అధికారులను మార్పించుకున్నారన్నది స్పష్టమైంది. తాడిపత్రిలో కేతినేని పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు సృష్టించిన విధ్వంసం పోలీసు శాఖ చరిత్రలోనే అత్యంత దిక్కుమాలిన, నీతిమాలిన వ్యవహారంగా నిలిచిపోతుంది. టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లే ఏఎస్పీ రామకృష్ణ చౌదరి ఈ దుర్మార్గానికి ఒడిగట్టాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. రాత్రి 3 గంటలకి పెద్దారెడ్డి గారు కూడా ఆ రోజు ఇంట్లో లేరు. ఎమ్మెల్యే గారి ఇంటిపైకి బీగాలు పగలు కొట్టి ఈ రామకృష్ణ చౌదరి అని ఏఎస్పీ గారు, ఎస్పీ గారు, మరో 400-500 మంది పోలీసులు ఆ ఏఎస్పీ గారు తెలివిగా మన తెలుగు వాళ్ళు అయితే కనుక్కుంటారని చెప్పి అస్సాము, భోపాల్లో వచ్చిన సిఆర్పిఎఫ్ వాళ్ళే గేట్లు దుంకిచ్చి ఇంట్లోకి పోయి వాకిన్లు పగలు కొట్టి ఎవరినయా కొట్టిండే మీరు? రౌడీ షీట్లు కొట్టినారా? ఇంట్లో వంట చేసే వాళ్ళ ఆడవాళ్ళని విచక్షణారహితంగా దాడి చేశారు. ఎన్నికల అనంతరం ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ అయ్యింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై కొరడా జుళిపించింది. హింసకు కారకులైన వారిని గుర్తించేందుకు సిట్ ఏర్పాటు చేసి 2 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్పై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే పల్నాడు కలెక్టర్ శివశంకర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ను బదిలీ చేసింది ఈసీ. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 12 మంది పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది. శాఖాపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించింది. తిరుపతి జిల్లాల్లో 4 అధికారులు సస్పెండ్ అయ్యారు. అందులో తిరుపతి డీఎస్పీ సురేందర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ భాస్కర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ సహా అలిపిరి ఇన్స్పెక్టర్ రామచంద్రారెడ్డి ఉన్నారు. పల్నాడు జిల్లాలో 6 అధికారులపై ఈసీ వేటు వేసింది. గురజాల ఎస్డీపీఓ పల్లపురాజు, నరసరావుపేట ఎస్డీపీఓ విఎస్ఎన్ వర్మ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు ప్రభాకర్ రావు, బాల నాగిరెడ్డి సహా కారంపూడి ఎస్ఐ రామాంజనేయులు, నాగార్జున సాగర్ ఎస్ఐ కొండారెడ్డి ఉన్నారు.
అనంతపురం జిల్లాలో 2 అధికారులపై కొరడా జుళిపించింది ఈసీ. తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, తాడిపత్రి ఇన్స్పెక్టర్ మురళీకృష్ణను సస్పెండ్ చేసింది. ఇంతమంది అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసిందంటే దానర్థం ఏంటి? తప్పు జరిగిందనే కదా? ఆ తప్పు ఎవరి పాలనలో జరిగింది? ఏపీ ప్రస్తుతం ఈసీ పర్యవేక్షణలో ఉంది అంటే ఈసీ పాలనలోనే ఉందని అర్థం. అంటే ఈ హింసకు ఈసీ వైఫల్యమే కారణం కాదా అంటున్నారు పాలకపక్ష నేతలు. దీనికి ఈసీ ఏం సమాధానం చెబుతుందని వారు నిలదీస్తున్నారు. ఎప్పుడైతే వారందరినీ కూడా ఎస్పీని, ఇక్కడ అనంతపురం ఎస్పీని కావచ్చు, తర్వాత తిరుపతి ఎస్పీని కావచ్చు, తర్వాత వాళ్ళని వెంటనే కూడా సస్పెండ్ చేయడం, కొంతమంది కలెక్టర్లను కూడా ట్రాన్స్ఫర్ చేయడం, ఈ రాష్ట్రంలో కొంతమంది డిఎస్పీలను కూడా సస్పెండ్ చేయడం, ఎంక్వైరీ కూడా ఎలక్షన్ కమిషన్ స్వయంగా కూడా తీసుకోవడం, ఈ రాష్ట్రంలో అనేది కూడా లా అండ్ ఆర్డర్ అనేది కూడా క్షీణిస్తుంది. కాబట్టి మరీ తర్వాత ఎన్నికల కౌంటింగ్ అయిపోయినా కూడా 20 రోజులు నెల కూడా స్పెషల్ బెటాలియన్ సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఈ రాష్ట్రంలో అవసరం అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పిందంటే ఎన్నికల కమిషన్ కానీ వారు నిర్వహిస్తున్న తీరు కానీ వారు వివరించిన తీరు కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందినట్లే, చేతులు కాలాగా ఆకులు పట్టుకున్నట్లుగా. ఈరోజు దానికి ఏం జవాబు చెప్తుంది ఎన్నికల కమిషన్ చెప్పాలి. ఏపీలో చెలరేగిన హింసపై సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి వెళ్లి స్వయంగా వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన 6 ప్రతిపాదనలకు ఈసీ ఆమోదం తెలిపింది. అల్లర్లకు పాల్పడిన వారిపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఛార్జిషీట్ నమోదు చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఏపీలో ఓట్ల లెక్కింపు తర్వాత 15 రోజుల పాటు బందోబస్తు కొనసాగనుంది. 25 కంపెనీల పారామిలిటరీ బలగాలకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాము విజ్ఞప్తి చేసినప్పుడు ఈసీ వాస్తవ దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఉంటే ఈ హింస జరిగేదే కాదన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కేంద్ర ఎన్నికల సంఘం కాస్త ఆలస్యంగా అయినా కళ్లు తెరవడం, పరివర్తన చెందడం స్వాగతించదగినదే అని ఆయన అంటున్నారు. టీడీపీతో అంటకాగిన పోలీస్ అబ్జర్వర్ మిశ్రాను తక్షణమే విధుల నుండి తప్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఆ దుర్లక్షణం ఉండేది వ్యవస్థలను పాడు చేయడము, మేనేజ్ చేసుకోవడము, మ్యానిపులేట్ చేయడము, తద్వారా పవర్లోకి రావాలనుకోవడం, దాంట్లో బొక్క బోర్ల పడడం, మళ్ళీ అయినా సరే బుద్ధి రాకపోవడం, అది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు లక్షణం. కాబట్టి మేము అధికారులందరినీ మార్చమనడము, ఓటింగ్ కూడా అనం. ఎన్నికల కమిషను బాధ్యతాయుతంగా వ్యవహరించింటే, కమిషన్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ కమిషన్ పర్సే టోటల్, దాని తరఫున ఎవరినైతే డెప్యూట్ చేశారో వాళ్ళు కొంచెం డిస్క్రిప్షన్ యూజ్ చేసి నిష్పాక్షికంగా కంప్లైంట్లు వస్తే లోతుగా చూసి, అలాగే దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చేసేటప్పుడు అది కూడా లోతుగా చూసి, అంపైర్ అనేవాడు బ్యాలెన్స్ ఎట్టున్నారని అట్లా ఉండగలిగి ఉంటే ఈ పరిణామాలు, ఈ హింస ఇవి జరిగేవి కాదు. ఇప్పటికైనా అలాంటివి జరగాలంటే ఆ పోలీస్ అబ్జర్వర్ను మార్చాలనేది మా విజ్ఞప్తి. ఆల్రెడీ అది కూడా ఎలక్షన్ కమిషన్ పంపించాం, ఈ రోజు కూడా మళ్ళీ పెడుతున్నాం. అది జరిగితే మిగిలినవన్నీ గాడిలోకి అవే పడతాయి. పోలీస్ అబ్జర్వర్ గా నియమించిన మిశ్రా టీడీపీ నేతలు ఇచ్చిన ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారితో అంటకాగారు. ఆయన చాలా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. చివరకు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో ఏటోగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేయవద్దంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చారు మిశ్రా. దీనికి సంబంధించి తమ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని, వాటిని సిఐసికి సమర్పిస్తామని పాలకపక్ష నేతలు అన్నారు. చంద్రబాబు నాయుడు ఎంతటి నీచానికైనా దిగజారగలరని తెలుసు కానీ మరీ ఇంతటి లోతులకు పడిపోతారని అనుకోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల సంఘం ఓ రాజకీయ కూటమికి కొమ్ము కాయడం, వారి రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేస్తుంటే సినిమా చూడడం క్షమించరాని నేరమే అంటున్నారు సీనియర్ జర్నలిస్టులు. ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాయుత ఘటనలకు ఎన్నికల కమిషనే బాధ్యత వహించాలని వారంటున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఎన్నికల వ్యవస్థపైన, ప్రజాస్వామ్యంపైన ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి వ్యవహరించిన తీరు ఎంత అధ్వాన్నంగా ఉందో ఈసీ ఆమె సూచనలను గుడ్డిగా పాటించడం అంతకన్నా దారుణంగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దేశ ఎన్నికల చరిత్రలోనే ఇంతటి దారుణ ఘటన ఎన్నడూ చూడలేదంటున్నారు వారు. పురంధరేశ్వరి గారి ద్వారా తెలుగుదేశం వారు ఒక ఫిర్యాదు చేయటం, దాంట్లో 22 మంది అధికారులను బదిలీ చేయాలని, అట్లా కాకుండా అంతేకాకుండా పలానా వాళ్ళని నియమించాలని కోరడం చాలా విచిత్రం. అసలు భారతదేశంలో అలాంటి వినతిపత్రాన్ని ఎంటర్టైన్ చేయడమే చాలా చిత్రంగా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ నాయకుడు, ఏ నాయకురాలు ఇంత అధ్వానంగా లెటర్ రాసి ఉండదు. వాళ్ళు ఎవరిని అడిగితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు. చివరికి డీజీపీని కూడా చేశారు.
బురద చల్లడం, చంద్రబాబు గారు స్టేట్మెంట్లు ఇవ్వటం, వెంటనే కంప్లైంట్ చేయటం, పురంధరేశ్వరి గారు ఉత్తరం రాయటం, వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ఆఫీసర్లను మార్చేయటం. మార్చేసిన వాళ్ళు పోనీ కరెక్ట్ అయిన ఆఫీసర్లను పెట్టారంటే వాళ్ళు కోరుకున్న వాళ్ళని పెట్టారు, తెలుగుదేశం వాళ్ళని. ఏమైంది ఇప్పుడు? వాళ్ళు తెలుగుదేశానికి పనిచేయడానికి ప్రయత్నం చేశారు ఎక్కువ మంది. ఎన్నికల ముందు తర్వాత హింస రాజేసే చరిత్ర ఏపీ రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ ఎన్నికల్లోనూ అదే దుర్మార్గాన్ని కొనసాగించినట్లు కనబడుతోందని వారంటున్నారు. ఇది అత్యంత దురదృష్టకరమని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇట్లాంటి హింస చేయడం అనేది ముఖ్యంగా ఎన్నికల సమయంలో లేదా ఎన్నికల తర్వాతనో ముందో ఇట్లాంటి హింసలకు పాల్పడడం అనేది వాళ్లకు గత చరిత్ర, వాళ్ళకి ఆ చరిత్ర ఉన్నది. 1989లో ఎన్నికల కంటే ముందు విజయవాడలో ఒక ముఖ్య నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు వంగవీటి రంగాన్ని హత్య చేసినారు. ఎన్నికల రోజున ఆ తరువాత తాడిపత్రిలో పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత కిరాతకంగా ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఎమ్మెల్యే ఇంట్లో పోలీసులు విధ్వంసాలు సృష్టించడం, సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం చూస్తే వారు టీడీపీతో ఎలా కుమ్మక్కయ్యారో అర్థమవుతుందంటున్నారు పరిశీలకులు. ఎన్నికల కమిషన్ అజమాయిషీలోనూ ఇంతటి దుర్మార్గం చోటు చేసుకోవడం క్షమించరాని నేరమంటున్నారు. నా 40 ఏళ్ల జర్నలిజం ఫీల్డ్లో ఒక ఎమ్మెల్యే ఇంటికి పోలీసులు వెళ్ళి దౌర్జన్యం చేయటం, ఇష్టారాజ్యంగా ఫర్నిచర్ పగలగొట్టడం, సీసీ కెమెరాల వాడిని పగలగొట్టేయటం, అంటే దొంగలు చేసిన దానికి వీళ్ళు చేసిన తేడా ఏముందండి? దొంగలు కూడా దొంగతనం చేసే ముందు అవన్నీ పగలగొట్టి దొంగతనం చేస్తారు, వీళ్ళు అదే చేశారు. అది లక్కీగా ఎట్లా దొరికిందో ఆ వీడియో అది సెన్సేషనల్ వీడియో. నిజానికి ఆ వీడియో చూసిన తర్వాత ఆ సంబంధిత పోలీస్ ఆఫీసర్లు సిగ్గుతో తల ఉంచుకోవాలి, వాళ్ళని అపాయింట్ చేసిన వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం ఇటువంటి వివాదాల్లో చిక్కుకోవడం, ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసినట్లు వ్యవహారాలు చోటు చేసుకోవడం ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఎన్నికల సంఘం అనేది చాలా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థ. అది అట్లా వ్యవహరించలేదు అనే అనుమానాలకు తావిచ్చే విధంగా ఎన్నికల సంఘం వ్యవహార శైలి ఉండింది ఆంధ్రప్రదేశ్లో. అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. ఎన్నికల కమిషన్ మీద ఇట్లాంటి అనుమానాలు రావడం అనేది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. బీజేపీ నేతలు వద్దు పొమ్మంటోన్నా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతల కాళ్లా వేళ్లా పడి పొత్తు పెట్టుకున్నది ఎందుకో ఈ హింసాకాండలు చూస్తే అర్థమవుతోందంటున్నారు కొమ్మినేని. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ పొత్తు పెట్టుకున్నాడు? బీజేపీకి అక్కడ 1% ఓట్లు కూడా లేవు కదా, అయినా ఎందుకు ఎంత వెంపర్లాడాడు? ఆత్మగౌరవాన్ని కూడా వదులుకుని ఢిల్లీలో కాళ్ళ ఎందుకు పడ్డాడు? పవన్ కళ్యాణ్ గారు నేను నానా చివాట్లు తిన్నాను టీడీపీ వాళ్ళతో బీజేపీతో పొత్తు కలపడానికని ఎందుకు చెప్పారు? అంటే ఇది కారణం, ఇది పన్నాగం. 1978 నుండి ఎన్నో ఎన్నికలను జర్నలిస్ట్ గా కవర్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ అయితే తన కెరీర్లోనే ఇంతటి అధ్వాన్న పరిస్థితిని చూడలేదంటున్నారు. అందరూ బరి తెగించేసినట్లు కనబడుతోందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చాలా తీవ్రమైన పోటీ ఉన్న సందర్భాల్లో జరిగిన ఎన్నికలు కూడా చూసినాను, కానీ ఇట్లాంటి పరిస్థితి గతంలో నేను చూడలేదు. ఇప్పుడంతా చాలా ఏమంటారు బహిరంగంగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఎవరేమనుకుంటే ఏమిటి, మీకెందుకు మేము ఉన్నామని ఎవరు ఆశ్వాసం ఇస్తే తెగబడి చేస్తున్నట్టుగా ఉన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారం. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల సంఘం ఇలానే ఉదాసీనంగా ఉంటే ఆ రోజున కూడా హింసాయుత ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉండొచ్చని పాలకపక్ష నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.